ఆ ఇద్దరు యువకులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అంటే వాళ్ళ మాలిన అభిమానం. ఆ మహానేత నిష్క్రమణతో కలత చెందిన వారిద్దరూ ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో ఏకంగా ఒక వెబ్సైట్ ని నెలకొల్పారు. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ గ్రామానికి చెందిన ఈ ఇద్దరు అన్నదమ్ముల పేర్లు హరిబాబు, రామ్రెడ్డి. చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే తపన పడే వీరికి వైఎస్ అంటే అభిమానం. ఆయన పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాల్ని ప్రజల్లో నిరంతరం ప్రచారం చేస్తుంటారు. ఆయన మరణ వార్తతో కలత చెందిన వీరు ఆయన చేసిన సేవల్ని ప్రజలకు తెలపాలని నిర్ణయించుకున్నారు. ఆ మహానేత చేపట్టిన సంక్షేమ పథకాల్ని పొందుపరుస్తూ ఆయన జీవిత చరిత్రతో స్వచ్ఛందంగా ఓ వెబ్సైట్ ను నెలకొల్పారు. వెబ్సైట్ డిజైనింగ్ వృత్తిలో స్థిరపడ్డ హరిబాబు www.rajashekharreddy.com పేరుతో ఈ వెబ్సైట్ ను రూపొందించారు. ఈ వెబ్సైట్ చేయడానికి గల ముఖ్య కారణము రాజశేఖర రెడ్డి పైన అభిమానం. ఈ అభిమానం ఎందుకు పడిందంటే రాజశేఖర రెడ్డి మన ఈ ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారు. దీని ద్వారా ఎంతో నిరుపేద మంది కుటుంబాలు కూడా దీనిపై లాభపడ్డాయి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇతని ద్వారా ఎంతో చదువుకోగలిగారు. ఆయన సోదరుడు రామ్రెడ్డి ఈ సైట్ కు కావలసిన విశేషాల్ని, గీతాల్ని పొందుపరిచారు. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి జిల్లా ప్రజల్లో కానీ రాష్ట్ర ప్రజలు కానీ చాలా మందికి తెలియని విషయాలు, ఈవెన్ పథకాల గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి బయోగ్రఫీ కానీ, వీడియోస్ కానీ, ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ కానీ దాన్ని బట్టి తెలుసుకొని అతను చేసిన సంక్షేమ పథకాల నుండి ఇప్పటి వరకు కూడా లాభం పొందని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకొని దాని నుంచి లాభం పొందాలని. తమ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వైఎస్ పై అభిమానంతో ఓ వెబ్సైట్ ను రూపొందించడం తమ గ్రామానికే గర్వకారణమని గ్రామస్తులు అంటున్నారు. ఇది ఒకటే మత్తవాయి ప్రాజెక్ట్ తోటి మాకు నీటి సమస్య ఒకటి తీరిపోయింది. మా ఊరికే బాగా ఇబ్బంది ఉండే ఆ ప్రాజెక్ట్ కాబట్టి ఈ బోర్వెల్స్ కానీ పశువులకు కానీ మాకు తాగడానికి అన్ని అనుకూలంగా అయినాయి. మా గ్రామం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వెబ్సైట్ తయారు చేసిన దానికి ఎల్టీ హరిబాబు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఆయన పేరు మీద వెబ్సైట్ తయారు చేసిన దానికి మా గ్రామానికి ఎంతో గర్వకారణము. ఆ మహానాయకుడి పథకాలను కొనసాగించే సత్తా కేవలం ఆయన తనయుడికే ఉందంటూ ఆయన తనయుడు జగన్ వివరాలను సైతం ఈ వెబ్సైట్ లో పొందుపరిచారు.